మటన్ కర్రీ చేసుకునే విధానం ఫ్రెండ్స్. ఫస్ట్ బౌల్ పెట్టుకొని 50 ml ఆయిల్ పోసుకొని, తర్వాత 3 బగారాకులు, దాల్చిన చెక్క, ఒక 4 పుదీనా, యాలకులు ఒక 4, ఒక 3 ఆనియన్లు ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలి. ఉల్లిగడ్డలు రంగొచ్చే వరకు వేపుకోవాలి. అప్పుడైతేనే గ్రేవీ మనకు చాలా మంచిగా వస్తుంది, కర్రీ కూడా బాగుంటుంది. అట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 4 పచ్చిమిర్చిలు వేసుకోవాలి, మరీ కారం లేకుండా. ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ రంగ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకు ఉల్లిపాయ బాగా వేగుతుంది, గ్రేవీ కూడా చాలా మంచిగా వస్తుంది, మటన్ కర్రీ బాగుంటుంది. ఉల్లిగడ్డలు కొంచెం వేగగానే వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 టేబుల్ స్పూన్స్. ఈ విధంగా ఆనియన్ వేగించే వరకు మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత మనం కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాక అట్లా గంటెతోని కలబెట్టాలి కాసేపు. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఉల్లిగడ్డ టమాటా మంచిగా ఉడకాలి కదా. మనం చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న మటన్ ముక్కల్ని మనం ఉల్లిగడ్డలు టమాటాలు వేసుకున్న దాంట్లో వేసుకుందాం ఫ్రెండ్స్. గంజులో వేసుకున్న మటన్ని మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు గ్యాస్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని వదిలేద్దాం ఫ్రెండ్స్. మధ్యలో మూడు తీస్తూ ఇలా కలుపుకోవాలండి, ఎందుకంటే అన్ని ముక్కలు ఉడికేలాగా మాడిపోకుండా. మటన్ కర్రీలో ఉప్పు ఎప్పుడైనా లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే మొదట్లో ఉప్పు వేసుకుంటే ముక్క అనేది రబ్బర్ లాగా అయిపోతుంది, మంచిగా మెత్తగా ఉండదు. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోకుండా, అలాగే ప్రతి ఒక్క ముక్కలు ఉడిగేలాగా. ఇప్పుడు దీంట్లో 5 నిమిషాల తర్వాత తగినంత పసుపు, తగినంత కారం, తగినంత ధనియాల పొడి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందామండి. ఇప్పుడు కారం పసుపు కలిసేలాగా మంచిగా కలుపుకుందామండి, ధనియా పొడి కలిసేలాగా. తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, కలిసేలాగా. ఇప్పుడు మటన్ కర్రీలో నీళ్ళు పోసుకుందామండి. తగినంత నీళ్ళు మన ముక్కలు మునిగే వరకు వేసుకుందాం, అప్పుడే గ్రేవీ చాలా మంచిగా ఉంటుంది, మంచిగా వస్తుంది. ముక్కలకు మసాలా పడుతుంది. ఒక 20 మినిట్స్ ఇప్పుడు మంచిగా కలుపుకున్నాక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచుకుందాం. అప్పుడే ఇప్పుడు ఉప్పు తక్కువైనా కానీ లాస్ట్లో మనకు తగినంత యాడ్ చేసుకుందాం టేస్ట్ ప్రకారం. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో ఆర్ హై ఫ్లేమ్లో పెట్టుకొని
ఒక 20 నిమిషాలు ఉడికించుకుందామండి. ఇప్పుడు 20 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసుకొని కలుపుకొని మంచిగా చిక్కదనం కోసం కొబ్బరి తురుము వేసుకుందామండి, కొబ్బరి పొడి. ఓకేనా? ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మూత తీసుకొని కొబ్బరి పొడి వేసుకుంటే ఇంకా చిక్కదనం కర్రీ గ్రేవీ బాగుంటుందండి. అలాగే ఇప్పుడు కొంచెం గరం మసాలా మంచిగా ఫ్లేవర్ కోసం, మంచి గుమగుమలాడే మటన్ కోసం వేసుకుందామండి. ఓకేనా అండి? గరం మసాలా అండి మీకు తగినంత వేసుకోండి. 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర పొడి వేసుకొని 10 నిమిషాలు ఉంచుదాం. 20 నిమిషాల తర్వాత మూత తెరిచి చూసుకుంటే మన మటన్ ఇలా ఈ స్టేజ్కి వచ్చిందండి. కొంచెం చిక్కదనం, ముక్క ఉడకడం అన్నీ ఓకే అండి. ఇప్పుడు కొంచెం పైన ఆయిల్ వస్తుందన్నాం కదండి. ఇట్లా ఆయిల్ వచ్చినాక కొంచెం ఇప్పుడు చిక్కదనం కోసం, ఇంకా మంచిగా టేస్ట్ కోసం పుదీనా, కొత్తిమీర వేసుకుందామండి. ఓకేనా అండి? ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాక ఒక్క 2 మినిట్స్ ఉంచుకొని తర్వాత మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అప్పుడు గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అండి. టేస్టీ మటన్ కర్రీ, స్పైసీ తినాలనుకునే గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ. ఇప్పుడు మనం వడ్డించుకొని తిందామండి.